హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఒకసారిగా 4 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. దీంతో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్ తూము తెరవబోతున్నట్లు ప్రకటించారు. దీంతో సాగర్ దిగువన లోతట్టు ప్రాంతాల వారందరినీ ఖాళీ చేయిస్తున్నారు. జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాదకరమైన స్థాయికి చేరింది. ఒకసారిగా 4 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే హుస్సేన్ సాగర్ తూము తెరిచేందుకు ఇక అధికారులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. పూర్తిగా హుస్సేన్ సాగర్ నిండిపోయింది, ప్రమాద స్థాయికి చేరింది. ఈ నీరుని కింది ప్రాంతానికి వదిలిపెట్టేందుకు అధికారులు రంగం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న తూమును ఏదైతే దీన్ని పూర్తిగా క్లీన్ చేసి ఇక్కడి నుంచి తూము నుంచి ద్వారా వాటర్ను పంపించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే హుస్సేన్ సాగర్ పూర్తిగా ప్రమాద స్థాయికి చేరుకోవడంతో ఇక్కడ వాటర్ని పూర్తిగా కింది స్థాయికి పంపించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు కావచ్చు, హుస్సేన్ సాగర్ నుంచి పైనుంచి వస్తున్న ఫ్లో కావచ్చు, ఈ వాటర్ అంతా కూడా ఈ హుస్సేన్ సాగర్ లోకి రావడం జరిగింది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ ఎడ్జ్ లో ఉన్నాము. ఇక్కడ ఏదైతే తూమ్ ప్రాంతంలో మనం ఉన్నాము, ఈ తూమ్ ప్రాంతంలో ఉన్న దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసి ఇక్కడ ఏదైతే తూమ్కు పూర్తిగా అడ్డుకట్టుగా ఉన్న అన్నిటిని కూడా తొలగించి దీని ద్వారా వాటర్ ని బయటికి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మనం చూసినట్లయితే ఇప్పుడైతే క్లీనింగ్ మిషన్ ఉందో, ఈ మిషన్ ద్వారా ఈ తూముకు పూర్తిగా అడ్డుగా ఉన్న అన్ని చెత్తా చెదాన్ని తొలగించేసి దాని ద్వారా చెత్తా చెదాన్ని పూర్తిగా తొలగించేసి అక్కడున్న ఈ తూమును క్లియర్ చేసేసి పూర్తిగా దాని నుంచి వాటర్ పెట్టేసే ప్రయత్నం చేస్తాం. మనం చూసినట్లయితే అక్కడ ఉన్న ప్రొక్లైనర్ ద్వారా ఏదైతే వాటర్ పూర్తిగా వాటర్ లెవెల్ హుస్సేన్ సాగర్ వాటర్ లెవెల్ పెరగడంతో ఈ తూముకు ఏదైతే అడ్డుగా పూర్తిగా చెత్తా చెదాంతో పాటుగా మట్టి కొట్టుకుపోయి మట్టి కూడా పేరుకుపోయి ఉన్నది. కాబట్టి ఆ మట్టిని కూడా పూర్తిగా అధికారులు తొలగిస్తున్నారు. మరి కాసేపట్లో ఈ మట్టి ఈ చెత్తను కూడా పూర్తిగా అధికారులు కొద్దిసేపట్లో పూర్తిగా క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి వాటర్ని పూర్తిగా కింది స్థాయికి పంపించే ప్రయత్నం చేస్తారు. అయితే మరోవైపు చూసినట్లయితే ఇప్పటికే అధికారులు ఒక అప్రమత్త అలర్ట్ మెసేజ్ కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది. హుస్సేన్ సాగర్ కింది ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే ఈ హుస్సేన్ సాగర్ కాలువల చుట్టుపక్కల ఏదైతే బస్సులు ఉన్నాయో కాలనీవాసులు కూడా వెంటనే ఆ ప్రాంతాలంటే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఈ వాటర్ని పెద్ద మొత్తంలో వదిలినట్లయితే ఆ కాలనీలు కావచ్చు, లేకుంటే బస్సుల్లోకి పెద్ద మొత్తంలో వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ని వస్తున్న నేపథ్యంలో వెంటనే ఆ కాలనీలు కావచ్చు, బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా వెకేట్ చేయాలని చెప్పి ప్రధానంగా చెప్పడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే ఈ హుస్సేన్ సాగర్ కింది భాగం చూసినట్లయితే అశోక్ నగర్, బాగ్లింగంపల్లి, దోమల్గూడ, గోల్నాక, మూసి, తర్వాత మూసారంబాగ్ ఇట్లా తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలంటే ఇప్పటికీ ప్రజలకి ఆర్టీఓ కావచ్చు, మిగతా అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే దీనిలో ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైతే క్లీనింగ్ మిషన్ కావచ్చు, మిగతా ఏదైతే తూముకు అడ్డంగా ఏమేమి వస్తువులు ఉన్నాయో, తూముకు అడ్డంగా ఏదైతే మట్టి ఉందో వీటిని మొత్తం కూడా తొలగించే పనిలో అధికారులు నిమిత్తమై ఉన్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఆ హుస్సేన్ సాగర్ నుంచి పై నుంచి కూడా ఏదైతే నక్క చెరువు కావచ్చు, మిగతా పైనుంచి జీడిమెట్ల కావచ్చు, లేకపోతే సూరారం కావచ్చు, ఆ చెరువుల నుంచి కూడా వాటర్ ఇంట్లో కూడా పెద్ద ఎత్తున వస్తుంది. కాబట్టి ఆ వాటర్ ఫ్లో ఎక్కువైన తర్వాత ఇక్కడ వాటర్ నిల్వ ఉంచినట్లయితే ఈ డ్యామ్ కే ప్రమాదం, అయితే హుస్సేన్ సాగర్ కే ప్రమాదం, ట్యాంక్ మనకి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తిగా అధికారులు మరోవైపు దీని నుంచి పూర్తిగా అధికారులు వాటర్ని కిందికి వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎక్కడెక్కడ ఈ తూముల ద్వారా వాటర్ని కిందికి పంపించే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. వీళ్ళంతా చూసినట్లయితే ఇక్కడ పైనుంచి ఏదైతే మిషన్ల ద్వారా అధికారులు పూర్తి స్థాయిలో వాటర్ని చెత్త చెదాన్ని మట్టిని తీసే పనిలో ఉంటే, కింద భాగంలో ఏదైతే కొద్ది ప్రాంతాల్లో వాటర్ సంబంధించి చెత్త చెదారం చాలా వరకు పెరిగిపోయింది. దాన్ని కూడా తొలగించే పనిలో ప్రస్తుతానికి అధికారులు ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే ఇప్పటికే అధికారులు ఒక అప్రమత్తం అలర్ట్ మెసేజ్ కూడా జరిగింది. హుస్సేన్ సాగర్ నిండిపోయింది కాబట్టి కింది పరివాహ ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. మరోవైపు ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, అలర్ట్ మెసేజ్ పాస్ చేయడం జరిగింది. పూర్తిగా ఈ హుస్సేన్ సాగర్ నిండిపోయింది, నిండు కుండలా హుస్సేన్ సాగర్ మారిపోయింది. కావున వెంటనే అందరు అధికారులు అప్రమత్తమై పరివాహ ప్రాంతాలు ఏదైతే హుస్సేన్ సాగర్ కింది భాగంలో నాలా ప్రవహించే పరివాహ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళందరినీ వెంటనే ఖాళీ చేయించాలి. అవసరమైన పక్షంలో
ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. మనం చూసినట్లయితే మరి కాసేపట్లో ఇక్కడి నుంచి తూము నుంచి కూడా పెద్ద ఎత్తున వాటర్ను కూడా కిందికి వదిలిపెడుతున్నారు. వదిలిపెట్టిన వాటరు అటు అశోక్ నగర్, దోమల్గూడ, బాగలింగపల్లి, ముసారాబాద్, మల్లాక్పేట్, ఆ తర్వాత కింద ఉన్న మూసాపేట వరకు ఇక్కడ వరకు మూసి తర్వాత మెట్రో నాగోల్ వరకు కూడా మొత్తం ఈ వాటర్ చేరిపోతాయి. దీని పరివార ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున స్లమ్స్ కావచ్చు, కాలనీస్ ఉన్నాయి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పుడు అలర్ట్ మెసేజ్ ఉన్నారు. ఏదైనప్పుడు కూడా నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్ నుంచి పూర్తిగా వాటర్ని కిందికి వదిలిపెడుతున్నారు. 2000 సంవత్సరం కూడా ఇదే మాదిరిగా వాటర్ ఉన్నప్పుడు అధికారులు ఎలాంటి అలర్ట్ మెసేజ్ ఇవ్వకుండా వాటర్ని కిందికి వదిలిపెట్టడంతో అప్పుడు పెద్ద మొత్తంలో అన్ని ప్రాంతాలు నీట మునిగిపోయినాయి. అయితే ఇప్పుడు అలాంటిది లేకుండా ముందస్తుగా ఒక అప్రమత్తంగా ఒక అలర్ట్ మెసేజ్ ఇచ్చి పూర్తిగా అధికారులు ప్రజలందరూ వెకెట్ చేయిస్తున్నారు. అయితే ఈ పూర్తిగా ఈ నిండిపోయిన హుస్సేన్ సాగర్ నుంచి మరి కాసేపట్లో కూడా వాటర్ కూడా కిందికి ఫ్లో అవుతుంది. కెమెరా పర్సన్ ఎస్బీతో రమేష్ వెట్ల, ఎన్టీవీ.